యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి క్వాంటమ్ కంప్యూటింగ్ రోడ్ మ్యాప్ అయితే చూద్దాం. సో కంప్లీట్గా క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, సో క్వాంటమ్ కంప్యూటింగ్ నేర్చుకోవాలంటే ఎటువంటి కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి, సో ఎలాంటి సిలబస్ నేర్చుకోవాలి, అదేవిధంగా ఫర్దర్గా మనకి ఎటువంటి రోల్స్ ఉంటాయి, శాలరీ రేంజెస్ ఎలా ఉంటాయి, ఎవరెవరు నేర్చుకోవచ్చు క్వాంటమ్ కంప్యూటింగ్, సో అదంతా కూడా కంప్లీట్గా డీటెయిల్గా అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఏదైనా నేర్చుకునే ముందు సో బేసిక్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయితే తెలుసుకోవాలి. సో వాట్ ఈస్ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే, సో క్వాంటమ్ మెకానిక్స్ ప్రిన్సిపల్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో క్వాంటమ్ కంప్యూటింగ్లో సో మనకి క్యూబిట్స్, సో బిట్స్ ఉంటాయి కదా, సో మామూలుగా సో డేటాకి, సో ఆ బిట్స్కి బదులుగా మనకు క్యూబిట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు క్వాంటమ్ కంప్యూటింగ్లో. సో క్వాంటమ్ కంప్యూటింగ్ ఏంటంటే నార్మల్ కంప్యూటర్ కంటే ఫాస్టర్గా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం, సో క్లాసిక్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని అయితే ఫాస్ట్గా సాల్వ్ చేయడం, అవన్నీ కూడా పర్ఫామ్ చేస్తుంటుంది. సో క్లాసిక్ కంప్యూటర్స్ కంటే కూడా చాలా ఫాస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో క్రిప్టోగ్రఫీ, ఆప్టిమైజేషన్, సిమ్యులేషన్స్లో మెయిన్గా మనకి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది మనకి బేసిక్ ఐడియా అనమాట క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి. సో ఇప్పుడు మనం ఏమేమి కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి ఒకవేళ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే ఎవరైనా, సో ఎటువంటి కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోవాలి, ఎటువంటి సిలబస్ అనేది ఎక్స్ప్లోర్ చేయాలి అని చూస్తే ఇక్కడ 3 టైప్స్ సిలబస్ అయితే క్లాసిఫై చేశాను: బేసిక్, ఇంటర్మీడియట్, అదేవిధంగా అడ్వాన్స్డ్ అని చెప్పేసి. సో కంప్లీట్ మనకి సిలబస్ ఏదైతే అవసరమో అదంతా కూడా నేను ఇక్కడైతే లిస్ట్ చేశాను. సో ఫస్ట్ బేసిక్లో చూసుకుంటే మనకి మ్యాథమెటిక్స్ అని చెప్పేసి ఉంది కదా. సో మ్యాథమెటిక్స్లో మనకి లీనియర్ ఆల్జిబ్రా, అదేవిధంగా ప్రాబబిలిటీ అనే కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఈ లీనియర్ ఆల్జిబ్రా, ప్రాబబిలిటీ అనే మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ని అయితే కంపల్సరీగా నేర్చుకొని మంచి గ్రిప్ అయితే తెచ్చుకోవాలి. నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్. సో క్వాంటమ్ మెకానిక్స్లో కూడా మనం సో బేసిక్స్ని అయితే మంచిగా అండర్స్టాండ్ చేసుకొని గ్రిప్ తెచ్చుకోవాలి. సో క్లాసికల్ కంప్యూటింగ్ బేసిక్స్, అదేవిధంగా పైథాన్ ప్రోగ్రామింగ్. సో క్లాసికల్ కంప్యూటింగ్ బేసిక్స్ ఉంటాయి, సో అవి కూడా నేర్చుకోవాలి మంచిగా. అదేవిధంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసుకుంటే మనం సో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాలి. సో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా నేర్చుకోవాలి అని చెప్పేసి సో ఆల్రెడీ మనకి పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో మనకి ఆల్రెడీ రోడ్ మ్యాప్ ఉంది. సో ఆ వీడియో చూస్తే కంప్లీట్గా ఒక ఐడియా అనేది వస్తుంది, సో ఎలా నేర్చుకోవాలి, ఏమేమి టాపిక్స్ ఉంటాయి అని చెప్పేసి. సో పైథాన్ ప్రోగ్రామింగ్ వచ్చేసి మనం మల్టిపుల్ ఫీల్డ్స్లో యూజ్ చేస్తూ ఉంటారు. సో క్వాంటమ్ కంప్యూటింగ్లో కూడా మనం సో పైథాన్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోవాలి. సో ఇది మనకి బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట. మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలి, నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్, క్లాసికల్ కంప్యూటింగ్ బేసిక్స్, అదేవిధంగా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మంచిగా అండర్స్టాండ్ చేసుకొని గ్రిప్ అయితే తెచ్చుకోవాలి. సో నెక్స్ట్ ఆఫ్టర్ బేసిక్ కాన్సెప్ట్స్ మనకి ఇంటర్మీడియట్ ఉంటుంది. సో ఇంటర్మీడియట్ కాన్సెప్ట్స్లో క్యూబిట్స్ అండ్ క్వాంటమ్ స్టేట్స్ అని చెప్పేసి. సో ఇక్కడ ఆల్రెడీ క్యూబిట్స్ అంటే చూసాం కదా, సో బిట్స్కి బదులుగా మనం క్వాంటమ్ కంప్యూటింగ్లో క్యూబిట్స్ అనేవి యూజ్ చేస్తుంటారు కదా, క్యూబిట్స్తో వర్క్ చేస్తూ ఉంటారు. సో క్యూబిట్స్ అండ్ క్వాంటమ్ స్టేట్స్ అనే కాన్సెప్ట్స్ కూడా మంచిగా అండర్స్టాండ్ చేసుకోవాలి. అదేవిధంగా క్వాంటమ్ గేట్స్ ఉంటాయి మనకి. సో ఇక్కడ హెడమాడ్, పాలీ, C0 అని చెప్పేసి. సో ఇక్కడ ఏవైతే క్వాంటమ్ గేట్స్ ఉన్నాయో సో ఆ కాన్సెప్ట్స్ కూడా మంచిగా అండర్స్టాండ్ చేసుకొని గ్రిప్ అయితే తెచ్చుకోవాలి. నెక్స్ట్ క్వాంటమ్ సర్క్యూట్స్ అని చెప్పేసి ఉంటుంది. సో క్వాంటమ్ సర్క్యూట్స్ అనే కాన్సెప్ట్స్ కూడా మంచిగా అండర్స్టాండ్ చేసుకోవాలి. అదేవిధంగా సూపర్ పొజిషన్ అండ్ ఎంటాంగిల్మెంట్ అని చెప్పేసి కాన్సెప్ట్ ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్స్ కూడా మంచిగా అండర్స్టాండ్ చేసుకొని సో మంచి గ్రిప్ అయితే తెచ్చుకోవాలి. సో ఇంటర్మీడియట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇక్కడ క్యూబిట్స్ అండ్ క్వాంటమ్ స్టేట్స్, అదేవిధంగా క్వాంటమ్ గేట్స్, క్వాంటమ్ సర్క్యూట్స్, అదేవిధంగా సూపర్ పొజిషన్, ఎంటాంగిల్మెంట్. సో ఈ ఏవైతే ఇంటర్మీడియట్ కాన్సెప్ట్స్ ఉన్నాయో సో ఇవి మనకి మెయిన్ అనమాట, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇవి వీటిలో బేసిక్స్ తర్వాత ఇంటర్మీడియట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి మీద మంచి గ్రిప్ తెచ్చుకుంటే మనం అడ్వాన్స్డ్కి వెళ్ళినప్పుడు సో అడ్వాన్స్ కాన్సెప్ట్స్ ఏవైతే నేర్చుకుంటామో సో అడ్వాన్స్ కాన్సెప్ట్స్ బెటర్ అండర్స్టాండింగ్ అనేది మనకు ఉంటుంది. సో ఇంటర్మీడియట్ బేసిక్స్లో మంచి అండర్స్టాండింగ్ గ్రిప్ తెచ్చుకుంటే సో మంచి ఫోకస్ అయితే చేయాలి. సో ఇంటర్మీడియట్ బేసిక్స్లో మంచి అండర్స్టాండింగ్ ఉంటే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్లో ఇట్ విల్ బీ ఈజీ అనమాట. ఈ కాన్సెప్ట్స్ అనేవి మనకు కొంచెం తక్కువ ఎఫర్ట్తో అర్థమవుతాయి, సో బెటర్ అండర్స్టాండింగ్ అనేది చేసుకోవచ్చు. సో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్లో తీసుకుంటే క్వాంటమ్ ఆల్గారిథమ్స్ ఉంటాయి. సో క్వాంటమ్ ఆల్గారిథమ్స్ అనేవి నేర్చుకోవాలి. నెక్స్ట్ క్వాంటమ్ ఎర్రర్ కరెక్షన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఎర్రర్ కరెక్షన్ కాన్సెప్ట్స్ అవన్నీ కూడా చూసుకోవాలి. అదేవిధంగా క్వాంటమ్ మెషిన్ లెర్నింగ్, క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ అని చెప్పేసి ఉంటుంది.
సో ఇవి మనకి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ క్వాంటమ్ కంప్యూటింగ్లో. సో ఆఫ్టర్ బేసిక్ అండ్ ఇంటర్మీడియట్ కాన్సెప్ట్స్. సో ఇక్కడ ఏవైతే 4 ఉన్నాయో, క్వాంటమ్ ఆల్గరిథమ్స్, క్వాంటమ్ ఎర్రర్ కరెక్షన్, క్వాంటమ్ మెషిన్ లెర్నింగ్, క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ. సో ఈ 4 వచ్చేసి మనకి క్వాంటమ్ కంప్యూటింగ్లో అడ్వాన్స్డ్ టాపిక్స్. సో బేసిక్స్ ఇంటర్మీడియట్ మంచిగా అండర్స్టాండింగ్ ఉంటే సో అడ్వాన్స్డ్ టాపిక్స్లో కూడా మనకు మంచి గ్రిప్ అయితే తీసుకొని రావచ్చు. సో ఇది మనకు బేసిక్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్. ఇక్కడ ఏదైతే లిస్ట్ చేసామో ఈ సిలబస్ మనకి సో క్వాంటమ్ కంప్యూటింగ్లో బేసిక్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్. సో వీటి మీద మంచి గ్రిప్ తెచ్చుకుంటే సో ఇట్ విల్ బి ఎనఫ్. సో నెక్స్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలి. సో మనం నేర్చుకునేటప్పుడు బేసిక్ కానీ ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ సో ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ప్రాక్టీస్ చేయాలి అంటే ఎటువంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయంటే మనకి ఇక్కడ మెయిన్గా 2 ప్లాట్ఫామ్స్ అయితే చెప్పుకోవచ్చు. సో IBM వాళ్ళది సో కిస్కిట్ అని చెప్పేసి ఉంటుంది. సో IBM కిస్కిట్ అని చెప్పేసి ఉంటుంది. సో ఆ ప్లాట్ఫామ్లో మనం ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించిన వర్క్ అంతా చూసుకోవచ్చు, అందులో ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా గూగుల్ వాళ్ళది సర్క్ అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ అనేది ఉంటుంది. సో గూగుల్ CIRQ అని చెప్పేసి ఈ ప్లాట్ఫామ్లో కూడా మనం క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించిన వర్క్ కానీ ఏం ప్రాక్టీస్ కానీ చేసుకోవచ్చు. సో ఇవి మనకి మెయిన్గా 2 ప్లాట్ఫామ్స్, IBM కిస్కిట్, గూగుల్ సర్క్ అని చెప్పేసి. సో ఈ 2 ప్లాట్ఫామ్స్లో మనం ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. సో ఫర్దర్గా క్వాంటమ్ కంప్యూటింగ్లో ఎటువంటి జాబ్ రోల్స్ ఉంటాయి, అదేవిధంగా శాలరీస్ ఎలా ఉంటాయంటే సో మెయిన్గా జాబ్ రోల్స్ చూసుకుంటే క్వాంటమ్ రీసెర్చర్, అదేవిధంగా క్వాంటమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెక్స్ట్ క్వాంటమ్ ఆల్గరిథమ్ డెవలపర్. సో ఇవి మనకు మెయిన్ రోల్స్ అనేవి ఉంటాయి క్వాంటమ్ కంప్యూటింగ్లో. సో శాలరీ రేంజెస్ చూసుకుంటే అప్రాక్సిమేట్గా 10 to 50 LPA వరకు కూడా మనకు అప్రాక్సిమేట్ శాలరీ రేంజెస్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ హూ కెన్ లెర్న్ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే సో ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు క్వాంటమ్ కంప్యూటింగ్. సో కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్, అదేవిధంగా రీసెర్చర్స్ అండ్ డెవలపర్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో అడ్వాన్స్డ్ కంప్యూటింగ్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ నేర్చుకోవడానికి ట్రై చేయొచ్చు, అదేవిధంగా ఎక్స్ప్లోర్ కూడా చేయొచ్చు. సో ఇది మనకు క్వాంటమ్ కంప్యూటింగ్ కంప్లీట్ రోడ్ మ్యాప్. థ్యాంక్ యూ. సో ఇక్కడ పైథాన్ లైఫ్ వెబ్సైట్ అందరికి తెలిసే ఉంటుంది కదా. సో మీరు ఏదైనా బ్రౌజర్కి వెళ్ళిపోయి pythonlife.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో వాళ్ళ వెబ్సైట్ అయితే ఒకసారి విజిట్ చేస్తే సో మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే రికార్డెడ్ కోర్సెస్ ఇన్ తెలుగు అని చెప్పేసి కనపడుతుంది. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్, జావా ప్రోగ్రామింగ్, SQL, DevOps విత్ AWS. సో ఇవన్నీ కూడా తెలుగులో టీచింగ్ చేశారు, కంప్లీట్గా రికార్డెడ్ కోర్సెస్ అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు మీకు. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఉంటుంది, టెలిగ్రామ్ మోడ్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. కంటెంట్ వచ్చేసి 250+ అవర్స్ ఉంటుంది. అదేవిధంగా ఒకసారి పర్చేస్ చేస్తే మనకి లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తారు. సో ఫీజు కూడా 1,999, కొంచెం రీజనబుల్గానే ఉంది. సో కోర్స్ సిలబస్ కూడా చూసుకోవచ్చు, కంప్లీట్గా బేసిక్స్ నుంచి కూడా ఇంకా అడ్వాన్స్ వరకు అయితే తీసుకెళ్తారు. ప్రాజెక్ట్స్ చూసుకోవచ్చు, ఇక్కడ టూల్స్, డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు pythonlife.in వెబ్సైట్ విజిట్ చేసి సో ఒకసారి అయితే చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.